ఈరోజు మనము యారీ వర్క్లో కర్ట్ వర్క్ ఏ విధంగా చేయాలో నేర్చుకుందాము. నేను ఈ విధంగా డిజైన్ వేసేసుకొని ఈ మిడిల్ ఫ్లవర్లో ఒక కుందన్ పేస్ట్ చేసేసుకుంటున్నాను. మీరు ఈ విధంగా పేస్ట్ చేసేసుకున్నాక ఈ మిడిల్ ఫ్లవర్ మొత్తం మీరు ఫ్రెంచ్ నాట్ స్టిచ్తో స్టిచ్ చేసేసుకోండి. మీకు ఆల్రెడీ ఫ్రెంచ్ నాట్ ఏ విధంగా కుట్టాలో చూపించాను కదా. ఈ విధంగా మొత్తం ఫ్లవర్ నాట్స్, ఈ స్మాల్ ఫ్లవర్ అంతా నాట్స్తోనే మీరు స్టిచ్ చేయడానికన్నా ఒక 15 minutes ముందే పేస్ట్ చేసేసుకోవాలి, లేకపోతే ఈ విధంగా ఊడిపోతుంది. మీరు ఈ థ్రెడ్ని లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్తో పెట్టుకొని జస్ట్ మీరు కొంచెం ఈ థ్రెడ్స్ అనేవి ఎక్కువ రోల్స్ తీసుకున్నారనుకోండి, 4 to 5 తీసుకుంటే మీరు అది డబల్ చేసేసరికి 8 to 10 అవుతుంది. సో అలాంటప్పుడు మీరు ఓన్లీ 1 రౌండ్ తిప్పితే సరిపోతుంది. ఎక్కడి నుంచి తీసుకున్నారో అక్కడే దింపండి. మీరు ఈ విధంగా ఈ ఫ్లవర్ అంతా నాట్స్తో నింపేయండి. ఎక్కడి నుంచి తీసారో అక్కడే దింపండి. ఈ విధంగా మీరు ఫ్లవర్ అంతా ఫిల్ చేసేయండి. మీరు ఫ్రెంచ్ నాట్స్తో స్టిచ్ చేసేస్తే లోపల ఫ్లవర్ ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు అవుట్ లైన్ ని నార్మల్ సిల్క్ థ్రెడ్ తీసుకొని 2 lines, మీరు ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు అంటే థ్రెడ్ వర్క్స్ చేస్తే సిల్క్ థ్రెడ్ కంపల్సరీ 2 lines తీసుకోవాలి. మీరు మనం 1 line తీసుకుంటే మీకు అసలు అక్కడ స్టిచ్చింగ్ అనేది, వర్క్ అనేది కనిపించదు. బీడ్స్ కానీ జర్దోజీకి కానీ మనం కాటన్ సింగిల్ థ్రెడ్ తీసుకోవాలి. అయితే మనం ఇప్పుడు నార్మల్ యారీ నీడిల్తో అవుటర్ సైడ్ అంతా మీకు ఫస్ట్ లో చూపించాను స్మాల్ జిగ్ జాగ్ ఎలా చేయాలి అని అంటే, మీరు అవుటర్ లైన్ అంతా ఫస్ట్ చైన్ స్టిచ్ తో స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మీరు 2 flowers కంప్లీట్ చేసేయండి. ఈ కార్నర్స్ గురించి కొంతమంది అడుగుతున్నారు. మీరు ఈ విధంగా ముందుకు వెళ్ళి ఒక చిన్న రింగ్ తీసుకొని దాన్ని మీరు ఇట్లా వెనక్కి లాగాలి. అప్పుడు మీకు అక్కడ కార్నర్ అనేది కరెక్ట్ గా వస్తుంది. మీరు ఈ విధంగా ఫ్లవర్ అంతా 2 flowers నార్మల్ చైన్ స్టిచ్ తో కంప్లీట్ చేసేయండి. నేను స్టార్టింగ్ పాయింట్ రీచ్ అయిపోయిన తర్వాత ఇంకో లైన్ సేమ్ దీనికి పక్కనే ఇంకోటి చైన్ స్టిచ్ కుట్టుకుంటున్నాను, కొంచెం లావుగా అందంగా కనిపించడానికి. ఈ విధంగా మీరు ఫ్లవర్ అంతా కుట్టేయండి. చూడండి కార్నర్ మీరు ఎక్కడ తిప్పాలి అని అనుకుంటారో అప్పుడు చాలా స్మాల్ రింగ్ వేసుకొని బ్యాక్కి లాగాలి. మనం బటన్ హోల్కి లాగుతాం కదా, ఆ విధంగా మీరు ఈ విధంగా చుట్టూ చైన్ స్టిచ్ వేసేసుకోండి. ఈ విధంగా ఫ్లవర్ డబల్ చైన్ స్టిచ్ కుట్టేసుకున్నారు కదా. తర్వాత మనం దీనిపై నుంచి స్మాల్ జిగ్ జాగ్ కుట్టండి. చూడండి
ఈ విధంగా అటు ఇటు ఈ డబల్ చైన్ మీద జిగ్జాగ్ స్టిక్ చేయండి. మీకు కొంచెం అందంగా కనిపించడానికి అంతే. మీరు నార్మల్ చైన్తో అయినా కట్ చేసేసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా ఫ్లవర్ అంతా మీరు జిగ్జాగ్ స్టిచ్తో, స్మాల్ జిగ్జాగ్ స్టిచ్ ఇది. మీకు వీడియోలో కూడా ఇంతకుముందే ఫస్ట్లోనే అప్లోడ్ చేశాను. ఒకవేళ అది కావాలి అనుకుంటే అది చూసుకొని తర్వాత ఇది కుట్టుకోండి. ఈ విధంగా ఫ్లవర్ అంతా కుట్టేయండి. ఈ విధంగా నేను ఫస్ట్ పర్ల్స్ అంటించేసుకున్నాను. తర్వాత ఇన్నర్ ఫ్లవర్లో ఏమో ఫ్రెంచ్ నాట్స్తో నింపేశాను. అవుటర్ ఫ్లవర్ ఏమో 2 లైన్స్ నార్మల్ చైన్ స్టిచ్ చేసి దానిపైన స్మాల్ జిగ్జాగ్ చేశాను. ఇప్పుడు మనము మన ఇంట్లో మస్కిటో కాయిల్స్ ఉంటాయి కదా, మీరు వేరేవైనా యూజ్ చేయొచ్చు. కానీ ఇదైతే ఎక్కువసేపు మీకు ఒకవేళ క్లాత్కి టచ్ అయినా కానీ ఈ ఫేమ్ అనేది ఆరిపోదు అనమాట. సో అందుకని మీరు ఇది యూజ్ చేయండి. జాగ్రత్తగా ఈ విధంగా మీరు మీ స్టిచ్కి దగ్గరగా మీ స్టిచ్కి అంటుకోకుండా ఈ విధంగా మొత్తం కట్ చేసేయండి. మరి బోర్డర్స్ దాకా వెళ్ళకండి. మీరు తర్వాత కొంచెం సీజర్స్తో అయినా కట్ చేసుకోవచ్చు. మీరు మొత్తం ఇందులో ఈ మస్కిటో కాయిల్తో అంటించేసుకున్న తర్వాత, అంటే మొత్తం ఇందులోనిది మనం ఎంటీ చేసేసుకున్న తర్వాత మీకు ఫ్లవర్ ఈ విధంగా వస్తుంది. మీకు ఏమైనా ఎక్స్ట్రాస్ ఏమైనా కనిపిస్తే కొంచెం మీరు సిజర్స్తోనే కట్ చేసేసుకోండి. మీరు ఈ విధంగానైనా స్టిచ్ చేపించుకోవచ్చు. లేదు బాడీ కనిపిస్తుంది అని అనుకుంటే మీ దగ్గర అంటే స్టిచ్ చేసుకునే వాళ్ళు చూసుకుంటారు. ఈ విధంగా మీకు నెట్టెడ్ క్లాత్ దొరుకుతుంది కదా, మీరు దాంతోనైనా స్టిచ్ చేసుకోవచ్చు. మీరు నెట్టెడ్ క్లాత్తో స్టిచ్ చేపించేసుకుంటే ఈ విధంగా తయారైపోతుంది. మీకు బ్లౌజ్ అంతా ఈ కలర్లో ఉందనుకోండి, ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. మీరు ఈ విధంగా అయినా స్టిచ్ చేపించుకోవచ్చు. లేదా నార్మల్గా మీరు ఏమీ నెట్ క్లాత్ ఏమీ లేకుండా ఈ విధంగా అయినా కట్ వర్క్ని మీరు స్టిచ్ చేపించుకోవచ్చు. మీరు ఈ విధంగా నెట్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది.